హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సీక్రెట్గా లవ్ చేసే అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తారు, ఏం చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే బయటపడతారు. అదే అమ్మాయిలు లవ్ చేసినా కూడా బయటికి చెప్పలేరు. ఎందుకంటే సిగ్గు వల్ల కావచ్చు, లేదే ఇంకా వేరే కారణమైనా కావచ్చు. వాళ్ళు మాటల్లో చెప్పకపోయినా వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే మీరిద్దరు మంచి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తుందో లేదో ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి తను మీ ఎదురుగా నించున్నప్పుడు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. తన చేతులతో ముఖం తడుముకోవడం, ఫోన్ లేదా హెయిర్తో ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తను మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా మీకు ఫోన్ కాల్స్, మెసేజెస్ చేస్తుంది. కావాలనే చేస్తుంది, కాకపోతే పొరపాటున వచ్చింది అంటూ అబద్ధం చెప్తుంది. మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారా, మీతో ఎప్పుడు చాట్ చేద్దామా అన్న ఉద్దేశంతో ఎప్పుడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా ఎందులో అయినా మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం. నెక్స్ట్ వచ్చేసి మీరు వేసే చెత్త జోకులకు కూడా తను బాగా నవ్వుతుంది. ఆ జోకులకు మీకే నవ్వు రాదు, కానీ తను బాగా నవ్వుతుంది. ఎప్పుడు మీరు తననే చూడాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మీరు తనని చూడాలి, గమనించాలి తను చేసే పనులని అనేసి. మీరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు, కావాలనే ఆట పట్టిస్తూ ఉంటుంది. ఏమైనా ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ ఉన్నప్పుడు తను అందరితో కలిసి కూర్చోకుండా ఒంటరిగా కూర్చుంటుంది. ఎందుకంటే మీరు తనని గమనించి తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలని, తనకే మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ అమ్మాయితో మాట్లాడినా తనకి చాలా జెల్సీగా ఉంటుంది, జెల్సీగా ఫీల్ అవుతుంది. మీరు కాస్త కొద్దిగా క్లోజ్గా మూవ్ అయితే ఇక అంతే సంగతులు. మీరు మాతో ఎందుకు మాట్లాడదు, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉండదు కానీ మీకు అని అలాంటి పంచులు వేస్తూ ఉంటుంది. మీరు మామూలుగా నేరుగా మాట్లాడినప్పుడు మాతో బాగానే మాట్లాడుతుంది, కానీ ఫోన్ కానీ మెసేజెస్ కానీ చేసేటప్పుడు చాలా రొమాంటిక్గా మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్యాంగ్తో తిరుగుతున్నప్పుడు తను మీతో ఒంటరిగా ఉండాలని, మీతో గడపాలని, మీతోనే ఉండాలని, టైం స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ బర్త్డే రోజున ఫస్ట్ తనే మీకు విషెస్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే నైట్ 12 అలా ఆ టైం కాకముందు నుండే మీకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తనకంటే ముందు ఎవరు మిమ్మల్ని విష్ చేయకూడదు అనేసి జాగ్రత్త తీసుకోండి. 12 అవ్వంగానే మీకు విష్ చేస్తుంది. ఇక ఇలాంటి అర్థమైంది కదా. ఈ లక్షణాలు గల అమ్మాయి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.